ప్రతిపక్షంలో ఉండగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్ లో రాసి పెడుతున్నారు. అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పని పడతామని లోకేష్ అన్న చెప్పినట్లే చేస్తున్నారు కదా. ఇగటు పంకపాటి లీడర్లు కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని గరమైతున్నాయాల. ఇయాల లోకేష్ అన్న మహానాడు సభల మల్లోపారి రెడ్ బుక్ ముచ్చట తీసిండ్రు. మరి ఏమన్నాడో పురాగార్చుకుందాం పాండ్రి. ఈ రోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? లోకేష్ అన్న మాటలు విన్నరానులా. మొత్తానికైతే ఎర్ర బుక్కుతోని పతిపచ్చ పార్టీలను బాగానే భయపెట్టిస్తున్నట్టున్నాడు లోకేష్ అన్న. అందుకే ఎర్ర బుక్కు చేయంగా ఎవరెవరు ఎట్లా బుగులు పడుతున్నారు అనేది చెప్పుకుంటానే అర్థమైందా రాజా అని ఎడ్డిచ్చినట్టే మాట్లాడిండి. ఇయాల కడపల జరుగుతున్న పశు పండుగ మహానాడుకు హాజరుపడ్డ కార్యకర్తలకు ఎర్ర బుక్కుతోని పతిపచ్చాలను ఎట్లా భయపెట్టిస్తున్నాం అనేది చెప్పుకొచ్చిండు లోకేష్ అన్న. మొత్తానికైతే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ బుక్కుల పంచాయతీ పెద్దగానే ఉన్నట్టున్నది పోండ్రి. లోకేష్ అన్న పతిపచ్చంలో ఉన్నప్పుడు ఎర్ర బుక్కుల పేర్లు రాసి ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా. ఈ ముచ్చట్లాటు జగన్ అన్న కూడా తగ్గుతలేడు. బుక్ పేరు ఏదైనా మంచిదే గాని మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పేర్లు మాత్రం మర్చిపోకుండా ఏదో ఒక బుక్ లో రాసి పెట్టుండ్రి. వాళ్ళు రిటైర్ అయినా వాళ్ళు దేశాలు దాటిపోయినా ఎక్కడున్నా ఇడిచిపెట్టేదే లేదు. మీ మీద ఇప్పుడు ఎన్ని దెబ్బలు పడ్డా భరించుండ్రి. మన టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బదులు తీర్చుకుందామని కార్యకర్తలకు గట్టి భరోసానే ఇచ్చుకుంటా అటు పంకపాటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన గట్టి వార్నింగే ఇస్తున్నాడు. మరిగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రంగురంగుల బుక్కులు మారుకుంటా పోతే రాబోయే రోజుల్లో రాజకీయం ఎట్లుంటదో చూడాలి మరి.